మీకు కూడా పట్టు చీరల్ని ఐరన్ చేపించిన తర్వాత అవి మళ్ళీ ముడతలు పడుతున్నాయా? అయితే 10 సంవత్సరాలైనా కానీ ముడతలు పోకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ చిన్న టిప్‌ని ఫాలో అయిపోండి. మనము చీరని మడత పెట్టుకోవాలి. మెయిన్‌గా మన దగ్గర హ్యాంగర్ ఉండాలనమాట. హ్యాంగరు ఎంత వెడల్పుగా ఉంటే అంత వెడల్పుగా మనము చీర అనేది నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాంగర్‌ని ఒకవైపు నుంచి లోపలికి చీరని పెట్టుకొని ఇట్లాగా మడత పెట్టుకోవాలి. ఇంకో వైపునేమో బ్లౌజ్‌ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బటన్స్ పెట్టుకోవాలి. బటన్స్ పెట్టుకుంటే బ్లౌజ్ కదలకుండా ఉంటుంది. అలాగే నీట్‌గా కనిపిస్తుంది. బ్లౌజు, చీర అన్నీ ఒకేటే చోట ఉంటాయన్నమాట. ఇట్లాగా లోపల వైపుకి హ్యాండ్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని టైట్‌గా సెట్ చేసుకోండి. ఇంకొక ఎండ్ వైపుని ఇట్లాగా హ్యాంగర్ వైపుకి వేసేసాము అంటే బ్లౌజు, చీర నీట్‌గా ఇట్లా కనిపిస్తుంది. ఒకవేళ థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్ కట్టేసుకోండి. ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట. చూసారా హ్యాంగర్‌కి చీరను పెట్టుకున్న తర్వాత ఎంత నీట్‌గా కనిపిస్తుందో. మీరు కూడా డెఫినెట్‌గా మీ ఇంట్లో హ్యాంగర్స్ ఉంటే ఇట్లా నీట్‌గా పెట్టేసుకోండి. ఇలాంటి మోడల్ శారీస్ కావాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఆఫర్ ప్యాక్ చేస్తున్నా వెంటనే ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి.